ఇప్పుడు ఆ విషయాలన్నీ చెప్పి భానుని బాధ పెట్టేందుకు? అదేం లేదు భాను, క్యాజువల్గా చూస్తానంటే తీసుకొచ్చాను. ఓ అంతేనా? గదిలో ఒంటరిగా కనిపించిన భర్తతో ఈ మాటలైనా మాట్లాడేది? మరింకేం మాట్లాడతారేంటి? అసలు మాటలే ఉండకూడదు. హిట్లర్ గారిలో ఈ రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందేంటి? ఏ హిట్లర్కి మనసు ఉండదా? దానికి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండవా? మరి ఇంతకు ముందెప్పుడు కనిపించలేదే? ఎన్ని రోజులు అవి కోపం చాటం దాక్కున్నాయి. ఇప్పుడు ఆ కోపం ఏమైంది? కోపం ప్రేమగా మారిందిగా. మీరు మాటలు బాగానే చెప్తారు. అర్థం చేసుకునే ఆడది తోడుగా ఉంటే ఆ మగాడి జీవితం చరిత్ర అవుతుంది. ఆ చరిత్రలో తన పేరు ఉంటుందిగా. తన కోసం కాకుండా తన వాళ్ళ కోసం ఆలోచించే మీలాంటి మంచి మనిషికి భార్య కావాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలండి. ఆ మాట అలా దూరంగా నిలబడి చెప్తారా? మరి అలా గుండెల మీద వాలి చెప్పాలి. వదలండి, నాకు చాలా పనులున్నాయి. ఇదే మరి, దూరంగా ఉంటే దగ్గరగా ఉండాలని ఆరాటపడ్డావు, దగ్గరికి తీసుకుంటుంటే పని ఉందంటూ దూరంగా వెళ్ళిపోతున్నావు. మీకు అంత దగ్గరగా, అది పట్టపగలు ఉండాలంటే నాకు సిగ్గేస్తుంది. పాపం సూర్యుడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అప్పుడే ఆయన వెళ్ళిపోమంటే ఎలా? మన ప్రేమని ఆయన కూడా చూడనివ్వు. నీలో తింగరతనం అమాయకత్వం అనుకుంటే సిగ్గు కూడా ఉందా? హిట్లర్ గారిలో ఫీలింగ్స్ ఉన్నట్టే ఈ బేకార్లో కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి హిట్లర్ గారు. అవునా హిట్లర్ గారి పెళ్ళాం గారు? ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు చాలు భాను. ఇక నువ్వు నా వల్లే కాదు, ఎవరి వల్ల ఏ కష్టాలు పడకూడదు. అందుకే సూరజ్ మ్యాటర్ని త్వరగా తేల్చేయాలి. వర్ధన్, ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది. మీరెప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను. అందుకేగా వచ్చేసాను. బయట ఎండగా ఉంది, లోపలికి వెళ్దాం పదండి. ఏంటి, పుట్టింటి నుండి నేరుగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళావా? అవునక్క, ఆయన వస్తున్నారు అంటే ఆగలేకపోయాను. మాకు చెప్పుంటే మేము వచ్చేవాళ్ళం కదా. మనకెందుకు చెప్తుందిలే అక్క. ఇందుకే ఈ ఇంటి పక్కకు కూడా రాంది. ఇప్పటికి కూడా మీరు మారరా? వాళ్ళంతేలే గాని మనం వెళ్దాం పదండి. పదండి. మీరు పదండి. మీరెప్పుడొచ్చారా? ఎప్పుడొచ్చారు అన్నట్టు లేదు, ఎందుకొచ్చారు అన్నట్టుంది. ఎందుకొచ్చారు అని నేనెందుకు అంటాను దక్ష? నాకేదో వాళ్ళందరూ పరాయి వాళ్ళైనట్టు. రాగానే ఎలా ఉన్నారని కాకుండా ఎప్పుడొచ్చారన్నప్పుడే అర్థమవుతుంది ఎంత సొంత వాళ్ళము. మా భార్యల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళాం, వాళ్ళ కోసమైనా రావాలి కదా. మీరందరూ వస్తున్నట్టు ఏజేకి చెప్పారా? మా భార్యను కలవడానికి మీ పర్మిషన్ కూడా తీసుకోవాలా? చెప్పా పెట్టకుండా వ్యాపారాలన్నీ వదిలేసి వచ్చారు అంటే ఏజే కోపడతాడని తెలీదా? భరించడానికి కూడా ఒక హద్దుంటుంది. ఏజీ అన్నీ మమ్మల్ని అడిగే చేస్తున్నాడా?
మేము అడిగి రావడానికి పోవడానికి? తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి, అవి తేల్చుకుందామనే వచ్చాం. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు, లోపలికి పదండి. చిత్ర, మేం మాట్లాడుతుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? మాట్లాడాల్సింది చాలానే ఉందిలే గాని ముందు మీరు లోపలికి పదండి. ఎప్పుడు తిన్నారో ఏంటో. ఆగండి. ఇదంతా మీ పనే కదూ? ఏజేకి మాట కూడా చెప్పకుండా వీళ్ళని రప్పించారా? మా భర్తలు నేరుగా మా ఇంటికే వచ్చారు జయమ్మ, పక్కింటికి ఏం వెళ్ళలేదు. మరే ఏదో తప్పు చేసినట్టు అలా మాట్లాడతారే? వీళ్ళ మనసుల్లో విషం నింపారని వీళ్ళ మాటలు చూస్తేనే అర్థం అవుతుంది. అంత అవసరం మాకేం లేదు. ఇప్పుడే ఏజే భాను దగ్గరయ్యారో వాళ్ళు ఆనందంగా ఉంటారు అనుకుంటే మీరేదో గొడవ చేయడానికే వీళ్ళని రప్పించినట్టున్నారు. మీకు కావాల్సింది మీ కొడుకు కోడలు ఆనందంగా ఉండడం. మేమెలా పోయినా మీకు అవసరం ఏముంది? అందుకే మా నిర్ణయాలు మేము తీసుకున్నాం. మళ్ళీ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడానికి ఏం ఎత్తులు వేశారు? ఏం చెప్పి వీళ్ళ మనసులు పాడు చేశారు? ఎందుకొచ్చారు ఏంటి అనేది తొందరలోనే మీకు అర్థం అవుతుంది. మీకు మాత్రం అంత తొందర ఎందుకు? కాస్త ఓపిక పట్టండి. వాళ్ళలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేమిటి? వాళ్ళలా మాట్లాడడంలో తప్పే ఉంది. మేం మాట్లాడితేనే జయమ్మకి తప్పుగా కనిపిస్తుంది. భాను ఏం చేసినా అందులో మాత్రం తప్పు కనిపించదు. అది అర్థమవుతూనే ఉందిలే. ఆ, ముందు మీరు ఫ్రెష్ అవుదురు గాని పదండి. పదండి పదండి పదండి. అయ్యో భగవంతుడా, వీళ్ళందరూ కలిసి మళ్ళీ నా కొడుకేదో కొత్త తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉన్నారు. ఏజే, నాన్న ఏజే, ఏజే. ఏంటి జయమ్మా? వర్ధన్, కిషోర్, అమిత్ ముగ్గురు వచ్చారు. అవునా? ఎప్పుడు? ఇప్పుడే, ఇంతకు ముందే వచ్చారు. వాళ్ళు వస్తున్న విషయం కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు దక్ష వాళ్ళు. వాళ్ళు అలాంటివి ఎందుకు చెప్తారు భాను? చాలా రోజుల తర్వాత ఇలా హఠాత్తుగా వచ్చారంటే కారణం ఏంటో. దీపావళి పండగకి వచ్చింటారండి. అలా ఏం కాదు భాను, దక్ష వాళ్ళు ఏదో చెప్పినట్టున్నారు. దాని గురించి మాట్లాడాలనే ఉన్న పళంగా ఊడిపడ్డారు. జయమ్మా, వాళ్ళని అలా అనుకో. ఎవరేం చెప్పినా అది నా పెంపకం. నా పెంపకం తప్పు చేయించదు జయమ్మా. అలా అని నువ్వు అనుకుంటున్నావు. చెప్పుడు మాటలు వింటే ఎలాంటి పెంపకమైనా దారి తప్పుతుంది ఏజే. రాగానే వాళ్ళల్లో అంత మార్పు ఏం కనిపించింది జయమ్మా? వచ్చి చూస్తే మీకే కనిపిస్తుంది భాను. వాళ్ళు చాలా రోజులైందనో భార్యల్ని చూడాలనో వచ్చినట్టు లేదు. ఆస్తుల గురించి లెక్కలు అడగడానికి వచ్చినట్టు అనిపిస్తోంది. ఆస్తి గురించా? ఆస్తి గురించి ఇన్ని వాళ్ళు అడగడం ఏంటి? వాళ్ళు అలా మాట్లాడరులే బాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు అబద్ధం చెప్తున్నావు అని కాదు జయమ్మా. వాళ్ళలో అంత మార్పు ఎలా వస్తుంది? వచ్చింది నాన్నా. వాళ్ళు మారారు అంటే మాత్రం నేను నమ్మను. నా మాటకి ఎదురు చెప్పని వాళ్ళు నన్ను ఆస్తుల గురించి అడుగుతారా? సరే, నీకు వాళ్ల మీదున్న అభిమానం వాళ్ళు మారారు అంటే నమ్మనివ్వడం లేదు కదూ. వెళ్ళి చూడు, నీకే అర్థమవుతుంది. మమ్మల్ని అడుగురు, మాతో ఏమీ చెప్పరు. అసలు మేము ఇంటి మనుషులన్న సంగతే మర్చిపోయారు. ఎలా కాకుండా పోతారు? అంత వాళ్ళిష్టమేనా? వచ్చానుగా, తేలుస్తాను. అదే మాట మీద ఉండండి, తగ్గొద్దు. తగ్గాల్సిన కర్మ నాకేంటి? ఈ ఇంట్లో నా వాట నాకు ఉంటుంది. అది కాదనే రైట్స్ ఎవ్వరికీ లేవు. అడిగేవాళ్ళు లేరు కదా అని అంతా వాళ్ళిష్టం అనుకుంటున్నారు. ఏసీ ఉంది కదా. ఉన్నా నా ప్రేమ నాకుంటుందిగా. ఇక ఈ ప్రేమలు అభిమానాలు ఇవన్నీ ఏం అవసరం లేదు. మిమ్మల్ని అడగకుండా డబ్బులు ఇష్టానికి ఎలా ఖర్చు పెడతారో కనుక్కోండి. తెలుసుకోకుండా మిమ్మల్ని ఇలా చూసి అలా వెళ్ళిపోవడానికి వచ్చామనుకుంటున్నారా? ఆస్తి లెక్కలు, అన్ని లెక్కలు ఈ ట్రిప్లో తేలిపోవాలి. లెక్కలు అడగడం కాదు, ఆస్తిలో మనకు రావాల్సిన వాటా అడిగేయండి. మన దారిన మనం పోదాం. ఇంత జరుగుతుంటే ఇక నువ్వు మాత్రం ఎందుకు? ఆస్తి తీసుకొని
నాతో పాటు నిన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతాను. నిన్నిక్కడ వదిలిపెట్టి వెళ్ళడమే నేను చేసిన తప్పు. ఇక నేను ఈ ఇంట్లో క్షణం కూడా ఉండనివ్వను. మీ ఇష్టమే నా ఇష్టం అండి. ఈ మాటలు మా ముందు చెప్పడం కాదు, ఏజే ముందు కూడా ఇలాగే ఇంతే ధైర్యంగా తెగించి మాట్లాడండి. మాట్లాడకపోవడానికి ఆయనంటే నాకేమైనా భయమా? ఇచ్చినంతకాలం ఆయనకి గౌరవం ఇచ్చాం. మీకు ఈ ఇంట్లో గౌరవం ఇవ్వనప్పుడు ఏజే అయినా ఎవరినైనా నిలదీస్తాం. మీరు అలా మాట్లాడుతుంటే నాకెంత ఆనందంగా ఉందో. మీతో పాటు దుబాయ్ ఫ్లైట్ ఎక్కినట్టుంది. మీరిక్కడ సంతోషంగా ఉన్నారనే ఇంతకాలం నేను కూడా కామ్గా ఉన్నాను. ఆయన ఇష్టానికి ఆయన మిమ్మల్ని మమ్మల్ని అడగకుండా ఆస్తిని ఇలా ముక్కలు చేస్తున్నాడని మాకేం తెలుసు? అసలు వాడెవడు? వాణ్ణి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టడం ఏంటి? ఇప్పుడు తీసుకొచ్చి పెట్టడం కాదు, గత 5 సంవత్సరాలుగా వాడి తిండి బట్ట ఖర్చులు అంతా ఈయనే చూసుకుంటున్నారంట. అసలు వాడెవడో మా ఆస్తి ఖర్చు పెట్టడం ఏంటి? వాడి కోసం ఆస్తంతా రాసిస్తాను అండం ఏంటి? అతన్ని పెళ్ళయ్యాక మేం కూడా ఇప్పటి వరకు చూడలేదు. మీకేమైనా తెలిసే అవకాశం ఉందా? మీకే తెలియనప్పుడు మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? మరి ఎవరికీ తెలియని వాడి మీద అలా ఖర్చు చేయడం ఏంటి? అది కూడా మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా ఎలా ఖర్చు చేస్తాడు? ఈ విషయం అంత సులభంగా వదిలేదు కాదు. ఆస్తి విషయం తేలిపోవాల్సిందే. ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాల్సిందే. దుబాయ్లో ఎన్ని వ్యాపారాలున్నా మన ఆస్తి కూడా కలిస్తే ఇంకా ఆనందంగా బతకచ్చు. వర్ధన్, వస్తున్నా ఏజే. కిషోర్, వచ్చేస్తున్నా. అమ్మో, ఏజే పిలుస్తున్నాడు. ఏంటి వర్ధన్, ఏజీని చూడగానే అలా అయిపోయారు? అంటే చాలా రోజుల తర్వాత పిలిచారు కదా. వెళ్ళడం కాదు, నా ముందు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడారు అంతే కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. అలాగే మాయా, మాట్లాడకుండా ఎలా ఉంటాను? సరే పద. అమిత్, వెళ్దాం పదండి. బాగున్నారా? బాగున్నా. వచ్చే ముందు ఒక మాట కూడా చెప్పలేదు. సడన్ గా ప్లాన్ చేయడం వలన అంత సడన్ గా రావాలని ఎందుకు అనిపించింది? అంటే అది పండగ కదండి, పండగ నచ్చుంటారేమో. అవునవును, పండగ కదా, అందుకే వచ్చాను. పండక్కి మీరందరూ వచ్చి మంచి పని చేశారు. అందరం కలిసి పండగ చేసుకుందాం. పండగ తర్వాత, ముందు మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడదాం. ఏం మాట్లాడాలి? ఏముంది, మామూలుగా మాట్లాడటమే. అవునవును, అంతే అంతే. పండగ చూసుకుని వెంటనే వెళ్ళిపోవడమేనా? ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏం లేవు. గదిలో పులిలా మాట్లాడి ఇక్కడ పిల్లిలా అయిపోయారంటక్క. నా బాధ కూడా అదే. బిజినెస్ను వదిలేసి ఎక్కువ రోజులు బయట ఉండటం మంచిది కాదు. పండగ అయిపోగానే బయలుదేరండి. ఒకవేళ వాళ్ళని మిస్ అవుతున్నారనిపిస్తే వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. ఎక్కడున్నా మీరంతా సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఆస్తికి అడ్డం లేకుండా మనల్ని పంపించేయాలనుకుంటున్నారు. అవునవునక్క. సరే బాను, అందరికీ టిఫిన్ ఏర్పాట్లు చేయి. చేశానండి. వెళ్ళి తినండి. అలాగే ఏజే. ఏంటి, ఇంకేమైనా మాట్లాడాలా? అంటే అది మాట్లాడాలనుకున్నది సూటిగా మాట్లాడు వర్ధన్. తడబడతావేంటి? మీరలా భయపెడితే వాళ్ళెలా మాట్లాడతారు ఏజే? వాళ్ళింకా చిన్నపిల్లలు అనుకున్నారా? సొంతంగా వ్యాపారాలు చేస్తూ వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడ్డారు.
అవునవును. ఈయనైతే ఎంత కష్టపడుతున్నారో. తెల్లగా ఉండేవారు, నల్లగా అయిపోయారు. మధ్యలో మీరు మాట్లాడతారేంటి? వాళ్ళకి మాటలు రావా? వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు కాబట్టే మేం మాట్లాడాల్సి వస్తుంది. అసలు విషయం ఏదో తేల్చుకుందామనే వచ్చారు. ఏంటి? అదే తెలుసుకుందామని వచ్చారు. వాళ్ళు మాట్లాడుతుంటే మీరేంటి మౌనంగా ఉన్నారు? చాలా మాట్లాడాలి అనుకుంటున్నారు ఏజే. వాళ్ళు ఇదివరకట్లాగా లేరు, పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఇప్పుడు చాలా మారిపోయారు. నిజంగా పండగనే వచ్చారా? ఇంకేమన్నా తెలుసుకోవాలని వచ్చారా? అంటే పండగని మాట్లాడాలని. ఏంటి? అదే ఏజే, ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టారంట కదా. అయితే అతను ఎవరు ఏంటి అనేది బయట వాళ్ళకి చెప్పకపోయినా మాకైనా చెప్పాలి కదా. ఎవరినో తీసుకొచ్చి సంవత్సరాల తరబడి వాణ్ణి పోషించేది చాలక ఆస్తులు కూడా రాసిస్తారా? మాట్లాడింది చాలు. ఏంటి అందరూ ఆయన్ని నిలదీసి మాట్లాడుతున్నారు? ఆయనకి ఎదురు మాట్లాడేంత పెద్దవాళ్ళయ్యారా? మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఆయన భార్యని నేను మాట్లాడక ఇంకెవరు మాట్లాడతారు? ఆయన రెక్కల నీడలో ఎదిగి ఆయన్నే ప్రశ్నిస్తున్నారా? ఏ మీరు అడిగిన దానికి నా భర్త సమాధానం చెప్పాలా? చెప్పాలి. ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలియకపోయినా ఎవరికి ఖర్చు పెడుతున్నారో తెలియాలి కదా. ఏమిటి మీకు తెలియాలి? అసలు ఏం సంబంధం ఉందని? ఏం సంపాదించి మీరు కుప్పలు కుప్పలుగా వేశారని లెక్కలు అడుగుతున్నారు? అంటే మాకేం సంబంధం లేదా? మంచిగా ఉంటేనే బంధాలు బలంగా ఉంటాయి. ఇలా పెద్ద చిన్న లేకుండా మాట్లాడితే ఉన్న బంధాలు కూడా తెగిపోతాయి. నువ్వు బాను, ఏం కావాలి మీకు? ఇంట్లో తెచ్చిపెట్టారుగా, అతను ఎవరు, మనకి ఏమవుతాడని. అతని కోసం అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? అతనికి మీకు సంబంధం ఏంటి? అతను ఎవరనేది మాకు తెలియాలి. అది నేనే. హాయ్. వాళ్ళని చూసి వీళ్ళెందుకు టెన్షన్ పడుతున్నారు? అదే కదక్కా, నాకు తెలియడం లేదు. ఎవరు ఎవరు అన్నారు కదా, ఇతనే సూరజ్. మతి స్థిమితం కోల్పోయేసరికి 5 సంవత్సరాలుగా అన్నీ నేనే చూసుకుంటున్నాను. మన ఇంట్లో మన మనిషిగా అతనికి స్థానం ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. అందుకే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను.
ఇంకా ఎక్కువ వివరాలు మీకు అవసరం లేదని అనుకుంటున్నాను.